అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. ట్రంప్ గతేడాది ఎన్నికల్లో గెలిచి ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి అమెరికాలో స్థిరపడ్డ ఇతర దేశాలకు చెందిన వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ఏదో ఒక కారణం చూపి దేశం నుంచి సాగనంపడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలని వినియోగించుకుంటున్నాడు. నిన్నటి వరకు ఇండియన్స్ ని ముప్పు తిప్పలు పెట్టిన ట్రంప్ తాజాగా బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు శరణార్థి హోదాలో ఇక్కడికొచ్చి గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తుల్ని స్తంభింప చేయాలని, అలాగే శరణార్థి హోదాను కూడా రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో 2021 నుంచి ఈ ఏడాది ప్రారంభం వరకు వచ్చిన 2,35,000 మంది దరఖాస్తుదారులు భయంతో వణికిపోతున్నారు. ఇక ట్రంప్ తాజాగా తీసుకున్న నిర్ణయాలేంటో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాల నుంచి అమెరికాకు వలస వచ్చిన వారిని ముప్పు తిప్పలు పెడుతున్నారు. ముఖ్యంగా ఇండియన్లంటేనే మండిపడుతున్నారు. వచ్చి రాగానే H1B వీసాలపై కొరడా జులిపించారు. ఆ తర్వాత F1 వీసాలపై కఠిన నిబంధనలు అమలు చేశారు. ఇండియా నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి విద్యార్థులు కూడా దేశంలోకి అడుగు పెట్టనీయకుండా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఇక తాజాగా మరోమారు ట్రంప్ గ్రీన్ కార్డ్ బాంబు పేల్చారు. గ్రీన్ కార్డుల విషయానికి వస్తే బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారికి ఉదారంగా శరణార్థి హోదానిచ్చేవారు. అలాగే 2021 నుంచి ఈ ఏడాది ప్రారంభం వరకు సుమారు 2,35,000 మంది అలా శరణార్థి హోదాలో అమెరికాకు చేరుకున్నారు. ప్రస్తుతం వీరంతా గ్రీన్ కార్డ్ కోసం ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నారు. ట్రంప్ ఈ గ్రీన్ కార్డుల దరఖాస్తులను స్తంభింపజేయాలని, దరఖాస్తుదారులను తిరిగి ఇంటర్వ్యూ చేయాలని తాజాగా విడుదల చేసిన USCIS మెమోలో ఈ కొత్త నిబంధనలు వెలుగు చూశాయి. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇతర దేశాల నుంచి వచ్చిన శరణార్థులకు ఉదారంగా గ్రీన్ కార్డులు ఇవ్వాలనుకుంటోందని, అలాంటివి 2,35,000 కేసులను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాదనేమంటే ఇలా శరణార్థి హోదాలో వచ్చిన వారి వల్ల దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, అందుకే వారిని దేశం నుంచి వారి దేశాలకు పంపించాలని నిర్ణయించింది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సుమారు 2 లక్షల కంటే ఎక్కువ మందిని దేశం నుంచి బలవంతంగా తరలించాల్సి వస్తుందని ట్రంప్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల గ్రీన్ కార్డుపై వారిపై కూడా నేరుగా ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం గ్రీన్ కార్డు ప్రాసెసింగ్ లో ఉన్న 2,35,000 గ్రీన్ కార్డు దరఖాస్తులపై తిరిగి ఇంటర్వ్యూలు చేయాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశించింది. దీనికి ప్రభుత్వం చెబుతున్న కారణం విషయానికొస్తే దేశ ప్రయోజనాలతో పాటు ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకుని ఒక్కొక్క దరఖాస్తును పరిశీలించాల్సి వస్తోందని వివరణ ఇచ్చింది. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ దేశంలో పెద్ద ఎత్తున శరణార్థులను అనుమతించింది, వారికి గ్రీన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించిందని ట్రంప్ మండిపడుతున్నారు. తాజాగా రాయిటర్స్ వార్తా సంస్థ సమాచారం ప్రకారం పెండింగ్ గ్రీన్ కార్డు దరఖాస్తులతో పాటు ఇప్పటికే గ్రీన్ కార్డు జారీ అయిన వారిని కూడా పిలిపించి వారిని తిరిగి ఇంటర్వ్యూ చేస్తారని తెలిపింది. ఇప్పటి వరకు శరణార్థి హోదా దక్కించుకున్న వారి హోదాను రద్దు చేశారు. US సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ లేదా USCIS గతంలో ఏ అర్హతతో శరణార్థి హోదా దక్కించుకుంది, అలాగే గ్రీన్ కార్డ్ ఎలా దక్కించుకుందని మదింపు చేస్తోంది. శరణార్థి హోదా దక్కించుకున్న వారు వారి కుటుంబ సభ్యులు USCIS సమీక్షలు జరిపితే తమకు చట్టపరంగా శరణార్థి హోదా లభించడం మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని ఆందోళన చెందుతున్నారు. అదీ కాకుండా ఒకవేళ USCIS తీసుకున్న నిర్ణయాన్ని ఇమిగ్రేషన్ కోర్టులో సవాల్ చేయడానికి కూడా వీలు లేకుండా పోతుందని వారు భయపడుతున్నారు. అయితే తాజాగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత క్రూరమైందని శరణార్థులకు మద్దతుగా నిలుస్తున్న లాయర్లు మండిపడుతున్నారు. వారి వాదన విషయానికొస్తే ఇతర దేశాల్లో హింస వల్ల లేదా ఇతరత్రా కారణాల వల్ల తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఇక్కడికి వచ్చిన వారిని తిరిగి వారి దేశాలకు పంపించడానికి ట్రంప్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మండిపడుతున్నారు. వారిని మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే
శరణార్థులకు మద్దతుగా నిలుస్తున్న న్యాయవాదులు మాత్రం ఇతర దేశాల నుంచి శరణార్థి హోదా దక్కించుకోవడానికి ముందుగా అత్యంత కఠినమైన బ్యాక్గ్రౌండ్ చెక్లుంటాయి. అలాగే సెక్యూరిటీ స్క్రీనింగ్లుంటాయి. ఇతర దేశాల నుంచి అమెరికాలో కాలు మోపుతున్నప్పుడు అంటే అత్యంత కఠినమైన స్క్రీనింగ్ టెస్టులను పాస్ కావాల్సి ఉంటుంది. వారిని మరోసారి స్క్రీనింగ్ చేస్తామంటే వారు భయంతో వణికిపోతారని లాయర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ దేశంలో ప్రాణాలకు ముప్పు ఉందని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వస్తే వారిని తిరిగి వారి దేశాలకు పంపించడం అంటే అత్యంత దారుణమని శరణార్థుల తరపున వకాల్తా పుచ్చుకున్న న్యాయవాదులు చెబుతున్నారు. రెఫ్యూజీ రీసెటిల్మెంట్ ఆర్గనైజేషన్ HIAS ప్రెసిడెంట్ మార్క్ హెట్ఫీల్డ్ CNN తో మాట్లాడుతూ శరణార్థుల హోదాను రద్దు చేస్తామని బెదిరించడం అంటే పన్ను చెల్లింపుదారుల డబ్బును దుర్వినియోగం చేసినట్టే అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్య సమాజానికి పెను ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని హెచ్చరించారు. తాజా నివేదికల ప్రకారం ఈ ఏడాది ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ లేదా ICE ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన మొదటి నెలలో కాలంలో సుమారు 2 లక్షల మందిని తిరిగి వారి దేశాలకు తరలించారు. అలాగే మొత్తానికి ఇమిగ్రేషన్కు సంబంధించిన కేసులతో పాటు స్వచ్ఛందంగా కొంతమంది అమెరికాను వీడారు. అలాగే US కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్తో పాటు ఇతర డిపార్ట్మెంట్ల అంతా కలిసి ఈ ఏడాది ఇప్పటి వరకు దేశం నుంచి సుమారు 3.5 లక్షల మంది అమెరికా నుంచి పంపించింది. మొత్తానికి చూస్తే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఉదారంగా ఇచ్చిన శరణార్థి హోదాను వారు ఫైల్ చేసిన గ్రీన్ కార్డ్ అప్లికేషన్ను తిరగదోడాలని USCIS డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్ తాజాగా వైట్ హౌస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలోకి అక్రమంగా ఎవరిని అనుమతించమని, తమ బోర్డర్స్ అన్ని మూసేశామని చెప్పారు. గతంలో మాదిరిగా తాము ఎవరిని అనుమతించమని తేల్చేశారు. ఉదారంగా ఎవరిని పడితే వారిని అనుమతిస్తే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. ఇలా వచ్చిన వారు మర్డర్స్, డ్రగ్ డీలర్స్ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అల్లర్లకు కారణం వీరే అన్నారు. షికాగోలో క్రైమ్ రేటు పెరగడానికి ఇలా శరణార్థుల ముసుగులో వచ్చిన వారే కారణమని వివరించారు. అలాగే తన స్వీయ అనుభవాన్ని చెప్పుకొచ్చారు. వాషింగ్టన్లో ఎక్కడ చూసినా శరణార్థులే కనిపిస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా వస్తున్నారు. తాను హోటల్కు డిన్నర్కు వెళుతుంటే అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. దేశంలో అక్రమ వలసదారులకు చోటు లేదన్నారు. రావాలనుకుంటే $1 మిలియన్, $2 మిలియన్ చెల్లించి గోల్డెన్ కార్డు తీసుకుని దర్జాగా రావచ్చని ఆఫర్ చేశారు. పనిలో పనిగా H1B అంశం గురించి కూడా ఒక మీడియా ప్రతినిధి ఆయన ముందు ప్రస్తావించారు. దీనికి ఆయన సమాధానం చెబుతూ అమెరికాకు టాలెంట్ కలిగిన వారెంతో అవసరమని అన్నారు. సక్రమంగా చట్టం ప్రకారం దేశంలోకి ఎవరైనా రావచ్చన్నారు. ఆఫర్ చేశారు. ఒక విధంగా చెప్పుకోవాలంటే బైడెన్ పై ఉన్న కోపాన్ని ఆయన ఇలా శరణార్థులపై తీర్చుకుంటున్నాడా అన్న టాక్ కూడా వినిపిస్తోంది. తాజాగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న నిర్ణయంతో గ్రీన్ కార్డు హోల్డర్లతో పాటు గ్రీన్ కార్డు దరఖాస్తు చేసుకున్న వారి గుండెలో రైలు పెరుగుతున్న విషయం మాత్రం వాస్తవమే.